గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు 9 పేజీల లేఖ రాశారు. ఇక ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని లేఖలో పేర్కొన్నారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇక రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు. ఇక రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జగన్ అన్నారు. 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఇక ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుందని లేఖలో స్పష్టం చేశారు. రైట్ గా జగన్ 9 పేజీల లేఖకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జలాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇక ఈ మేరకు సీఎం చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ రాశారు. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని ఆ లేఖలో పేర్కొన్నారు జగన్. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇక రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు. రైట్ గా కృష్ణా జిల్లాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్ జగన్ ఆరోపించారు. అలాగే సీఎం చంద్రబాబుకు 9 పేజీల లేఖ రాశారు. ఇదే విషయానికి సంబంధించి లేఖకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 9 పేజీల లేఖ రాశారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలకు సంబంధించి వాటి పరిరక్షణలో ప్రభుత్వం వైఫల్యం పైన జగన్ ప్రశ్నలు సంధించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా కేడబ్ల్యూడీటీ అంటే కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూటరీ 2లో ఎదుట జరగబోయేటువంటి వాదనలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు సమర్థవంతంగా వినిపించాలి అనేటువంటి ఒక అభిప్రాయం జగన్ తన లేఖలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వాదనలకు సంబంధించినటువంటి అంశంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పొరపాట్లు కనుక జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో వ్యవహరించాలంటూ జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినందుకు కృష్ణా నదిలో 763 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటిని కేటాయింపు జరిగితే కనుక ట్రిబ్యునల్ అంగీకారం తెలిపితే కనుక ఏపీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రైతులు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ ప్రాజెక్టులపై కూడా టీడీపీకి సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అదేవిధంగా గతంలో అంటే 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లు పెంచేటువంటి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అప్పటి ప్రతిపక్షాలు, రైతులు ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం స్పందించినటువంటి దాఖలాలు లేవు. దీంతో ఆల్మట్టి ఎత్తు పెంపుకు సంబంధించి ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడింది అనేటువంటి అభిప్రాయం కూడా జగన్ వ్యక్తం చేశారు. ఇక దీంతో పాటు గతంలో రైతులు ఆందోళన చేసినా కూడా జగన్ పట్టించుకోకపోవటం, అప్పుడు ముఖ్యమంత్రి పట్టించుకోకపోవటం, అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని రైతులు ఆందోళనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేఖాతరు చేశారు. ఇక టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి సంబంధించి ఆల్మట్టి ఎత్తు పెంపుకు అనుమతి ఇచ్చింది అనేటువంటి అభిప్రాయం కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు 2014లో ఏర్పడినటువంటి అప్పటి ప్రభుత్వం కృష్ణానది పైన ఏపీ హక్కులకు సంబంధించి తెలంగాణకు పూర్తిగా
వదిలేయటంతో పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇటు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడే విధంగా ముందుకు వెళ్ళాలి. బచావత్ ట్రిబ్యునల్ కి సంబంధించి కేటాయించినటువంటి 512 టీఎంసీకి సంబంధించినటువంటి నికర నీటికి సంబంధించినటువంటి అంశంలో కూడా టీఎంసీ కూడా తగ్గడానికి అవకాశం లేకుండా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఒక టీఎంసీ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా రాష్ట్రానికి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి వాటని కాపాడుకోవడం, అదేవిధంగా దక్కించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్, దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్.